సార్ మా కోసం ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ మేడం. నా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి గుంటూరు మేడం, ఆంధ్రప్రదేశ్. గుంటూరుకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల కిల్లా గుంటూరు జిల్లా అంటారు. సో అలాంటి చదువులకి ఒక కిల్లాగా ఉన్నటువంటి, ఒక ఎంపైర్గా ఉన్నటువంటి గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నాన్నగారు ఒక ఆడిటర్ ఆఫీస్లో ఒక 23 ఇయర్స్ తన కెరీర్లో మెజారిటీ టైం 80% లేదా 90% టైం ఒకే చోట జాబ్ చేశారు. సో అక్కడ పనిచేయటం వల్ల ఆడిటర్ యొక్క విలువ ఏంటి, చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క విలువ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఒకటి లైవ్గా మాకు అవకాశం దొరికింది. సో ఆయన కోరిక అనొచ్చు, లేదా మేము చూసాం కాబట్టి మేము మోటివేట్ అయ్యా అనొచ్చు. నేను తమ్ముడు ఇద్దరం CA చదివాం, ఇద్దరు ఒకే రోజు పాస్ అయ్యాం, ఇద్దరు ఒకే రోజు CA క్వాలిఫై అయ్యాం. చిన్నప్పటి నుంచి నాకేంటంటే తమ్ముడితో ఉన్న అనుబంధం ఏంటంటే ఈజ్ మోర్ దెన్ ఏ బ్రదర్ టు మీ. తను నాకు తమ్ముడే కాదు, నా క్లాస్మేట్ కూడా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, అంటే నాకు గుర్తుండి ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం. CA ఫైనల్ కూడా ఒకే రోజు పాస్ అయ్యాం. నా వైఫ్ కూడా చార్టర్డ్ అకౌంటెంటే. తమ్ముడు, మేమిద్దరం అన్నదమ్ములో మీ ఇద్దరు అక్క చెల్లెల్ని చేసుకున్నాం. వాళ్ళు ఓన్ సిస్టర్స్, ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ని చేసుకున్నాం. నా అదృష్టం యాక్చువల్గా ఏంటంటే మా ఫ్యామిలీలే నా అదృష్టం మేడం. మేము ఇలా వర్క్ చేస్తున్నామనంటే వాళ్ళ నుంచి సమస్యలు రాకపోవటమే కాదు, ప్లస్గా మాకు వాళ్ళ నుంచి బోనస్గా మోటివేషన్ వస్తుంది. వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు, ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా. మాకు ఈ డిసిప్లిన్ కానీ, లేకపోతే ఈ ఆలోచన విధానం కానీ, యాటిట్యూడ్ కానీ వచ్చిందంటే అన్డౌటెడ్లీ మా పేరెంట్స్ మేడం. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే మాకు ఉన్న యాటిట్యూడ్. మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్తుంటే ఏదో అనుకునేవాడిని, బట్ ఇది నిజం మేడం. పిల్లలకి మన ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళనే ఆస్తులుగా మార్చుకోవాలి అంటారు. సో మా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 42 ఇయర్స్ మేడం. ఇద్దరం కూడా ఇప్పటికీ కెరీర్లో కూడా కలిసి పనిచేస్తున్నాం, అండ్ ఇంట్లో కూడా కలిసి ఉంటాం. ఉమ్మడి కుటుంబం, నేను, తమ్ముడు, నాన్న, మేమందరం కూడా ఉమ్మడి కుటుంబమే. ఆఫీస్కి వచ్చినా కలిసే పనిచేస్తాం, ఇంటికి వెళ్ళినా కూడా కలిసే ఉంటాం. నా వైఫ్ కూడా తను అకాడమిక్ డైరెక్టర్, ఎకడమిక్స్ తను చూస్తుంది, నా తమ్ముడు ఎకడమిక్స్ చూస్తాడు, అడ్మినిస్ట్రేషన్ నేను, నా బావమరి చూస్తాం. ఫైనాన్స్ అంతా కూడా మా మావయ్య గారు, అలానే నాన్నగారు చూస్తారు. అలానే కజిన్స్ చాలా మంది ఉన్నారు మా అకాడమిక్ డిపార్ట్మెంట్లో, బాబాయిలు ఉన్నారు. అంటే ఇలా చెప్తే కొద్దిగా అతిశక్తిగా ఉంటుంది కానీ మేడం, హానెస్ట్లీ వీఆర్ బార్న్ ఫర్ ఎ కాజ్ అని నాకు అనిపించింది. దేవుడు ఏదో ఒక పని కోసం, మంచిగా చెడు పక్కన పెట్టండి, ఒక పని కోసం మమ్మల్ని పుట్టించడం. ఆ పని పేరు ఏంటంటే కామర్స్ అనేటువంటి దీపం. మా ఫ్యాకల్టీ ఉంటారు మేడం, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, ఇక్కడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంటాడు. మోహన్ గారు కామర్స్ గురించి చెప్పాలంటే మాస్టర్ మైన్స్ ముందు, మాస్టర్ మైన్స్ తర్వాత. ఇది ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ మేడం. కామర్స్లో ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సీనియర్ ఫ్యాకల్టీ. అండ్ ఆయన ఇంకో మాట చెప్పాడు, వింటే కొద్దిగా అతిశక్తిగా ఉండొచ్చు కానీ, బట్ మేము చేసిన కష్టానికి మాత్రం అది సరిపోయేది మేడం, అది సూట్ అయ్యింది అని చెప్పిన మాట ఏంటంటే, మాస్టర్ మైన్స్ లాంటి విద్యా సంస్థలు మీరు కనుక ఈ కృషి చేసి ఉండకపోతే, ఈ 2 రాష్ట్రాలు ఏంటంటే మేడం సైన్స్ డామినేటెడ్ స్టేట్స్. ఇక్కడ ఎంపీసీకి బైపీసీకి ఉన్నంత క్రేజ్ కామర్స్కి లేదు. బహుశా మీరు మరి ఏ స్ట్రీమ్ నుంచి వచ్చారో తెలియదు, గుడ్, కామర్స్కి లేదు. సో అంతగా ఇక్కడ ఇది కామర్స్ రాజ్యం కాదు, ఇది సైన్స్ రాజ్యం. సో ఆయన చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన సో కాల్డ్ సీనియర్ ఫ్యాకల్టీ ఈజ్ అ వెరీ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కామర్స్ స్ట్రీమ్ మేడం. మీరు కనుక మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక ఉండకపోతే ఈ పాటి కామర్స్ ఈ 2 రాష్ట్రాల్లో సమాధి అయిపోయేది. సో అలా చేసాం మేడం, అంత ప్రయత్నం చేసాం. భగవంతుడు మా చేత చేయించాడు. వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. కామర్స్ కోర్స్కి మేము రుణపడి ఉన్నాం. అండ్ మా లైఫ్, మా కెరీర్ స్టార్ట్ అయింది దాంతోనే. మా కెరీర్ లాస్ట్ రోజు దాకా మేము పనిచేసేది కామర్స్ కోసమే మేడం.